బిర్యానీ మాత్రం మస్తు టేస్ట్ ఉంది. చుక్కలు 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 కనిపిస్తున్నాయా? అందరూ వచ్చేసేయండి. చౌక ఫైనల్గా సాదా బిర్యానీ టేస్టు అదుర్సు. సో హైదరాబాద్లో కాకపోయినా బయట దేశం నుంచి కూడా వచ్చేసి తినేసుకోండి, తింటారు కూడా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాబ్ డ్రైవర్ లక్కీ. ఫైనల్లీ మనం షాదాబ్ హోటల్కి బయలుదేరాను అనమాట. ఇప్పుడు కనిపిస్తున్నది అది మన అఫ్జల్గంజ్ బస్ స్టాండ్. అది దాటిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ పిస్తా హౌస్ ఉంటుంది, ఆ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఆ నుంచి మనం రైట్ తీసుకొని కొద్దిగా ముంగడ పోతే రైట్ తీసుకుంటే మనకు షాదాబ్ హోటల్ కనిపిస్తుంది. ఎంటర్ అయ్యాను. ఎలా ఉంటుందో, ఎలా వండుతారో ఏదో చూద్దామని చెప్పేసి లోపల కిచెన్కి వెళ్ళి కొంతమందితో పరిచయం పెంచుకొని ఏమేమి జరుగుతుందో ఎట్లా జరుగుతుందో చూశాను. చాలా అంటే చాలా గుమగుమలాడేది, నోరంతా ఊరిపోయింది. వీలైతే అక్కడక్కడ పెడుతున్న డ్రమ్ము మొత్తం నేనే తినాలనిపించింది, కానీ మనం తినలేము. స్పెషల్ బిర్యానీ అంట, అది స్పెషల్గా చేశారు. అండ్ మటన్ బిర్యానీ అది. అండ్ దాని తర్వాత ఆ స్మెల్స్, వాళ్ళు పెట్టే పద్ధతి. అప్పుడే 2 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. 2 ఆర్డర్స్ వేస్తే ఎలా వాళ్ళు మిక్స్ చేసి పెడుతున్నారో చూశాను. వాళ్ళు చాలా అంటే చాలా బాగా మిక్స్ చేసి, అంటే మసాలాతోటి, మళ్ళీ దాని తర్వాత వైట్ రైస్ కలిపి, అండ్ మటన్ ఎంత వేయాలో అంత వేసేసి, ఎలా ఇవ్వాలో అలా అంటే అది వేసే పద్ధతి కూడా మనము వేయలేమన్నమాట, అంత మంచిగా ఉన్నది. అండ్ దగ్గరుండి చూశాను. ఆఫ్టర్ అది అయిపోయిన వెంటనే మళ్ళీ దాని తర్వాత కిచెన్లో ఆ పార్సల్స్ అయిపోయిన తర్వాత ఆ 2 చూసేసుకొని కిచెన్లోకి వెళ్ళాను అనమాట. ఆ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో ఆడ ఉంది, అది మనకు వచ్చేసి పాయా స్పెషల్ అనమాట. అక్కడ మనకు పాయా స్పెషల్ అంటే పాయ చాలా బాగుంది. మటన్ పాయ చాలా బాగుంటుంది. కానీ ఆ పాయ అంటే ఆ కాళ్ళని తీసుకొని, మేక కాళ్ళని తీసుకొని దాడ పెట్టి, అందులో మరగబెట్టిన కొంచెం రసం షేర్వా అని చెప్పేసి వేసేసిన తర్వాత అందులో మనకు బన్ను ముక్క కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున తినాలి. ఇది మాత్రం పాయ చచ్చిపోతారు ఆ రుచితోటి. ఆ రోజు మొత్తం ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. సో చూడండి ఎంత బాగుందో అది. వామ్మో, అది చూస్తుంటేనే డగడగా అన్నది. కానీ హార్ట్కి, బాడీకి అన్నిటికీ చాలా మంచిది. షాదాబ్ హోటల్లో దాదాపు ఇలాంటివి చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలుసు, చూద్దామని చెప్పేసి ట్రై చేశాను. అండ్ ఫైనల్లీ మనము ఇది అయిపోయిన వెంటనే లోపలికి వెళ్దామని చెప్పేసి చూశాను. ఇది మొత్తం బాగానే ఉంది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. స్పెషల్ కదా షాదాబ్ హోటల్ హైదరాబాద్కి. సో బిర్యానీ అంటేనే మనకు షాదాబ్ హోటల్ అంటేనే బిర్యానీ. ఓల్డ్ సిటీలో మనకు స్పెషల్ కదా. అండ్ వేరే వాళ్ళ దగ్గర నేను చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడంత బెటర్ లేదు. అండ్ షాదాబ్ హోటల్లో మాత్రం టేస్ట్ చేయక తప్పదు. టేస్ట్ చేయండి, ఓకేనా? వచ్చిన వాళ్ళందరూ బరాబర్ షాదాబ్ హోటల్లో బిర్యానీ స్పెషల్ కాబట్టి బిర్యానీ తినేసి వెళ్ళాలి. అండ్ ఇది మొత్తం చూడండి, అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లోపల ఎంట్రీ ఇచ్చాము. అండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంచిగా చూసుకున్నారు అనమాట. లోపల అకామిడేషన్ లాగా మంచి గోల్డెన్ బ్యూటీ లాగా కనిపించింది. లోపల ఎంట్రీ అవుతుంటే చూసేసరికి చాలా మంచిగా అనిపించింది. కాకపోతే పైకి వెళ్ళిన వెంటనే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో ఆ క్రౌడ్ మళ్ళీ వెయిట్ చేశారు దాదాపు ½ అన్ అవర్. ఇప్పుడు చూడండి. ఓకే, ఏమేమి తిన్నాం చెప్పి. సో షాదాబ్ హోటల్కి వచ్చినాము. సో ఆర్డర్ ఇచ్చేద్దాం, ఏది కావాలో అది ఆర్డర్ ఇచ్చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ చెప్తాం అందరికీ. చూడండి, ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ షాదాబ్ హోటల్. స్ట్రీట్ ఫుడ్, కబాబ్, నాన్ వెజ్, స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. బోన్లెస్ ఉంది, బోన్ ఉంది, ఏది కావాలంటే అది.
कभी भी ये फेमस है फर्स्ट सेकंड फर्स्ट फर्स्ट सेकेंड ये मटन बिरयानी మటన్ ఇదేంటి స్పెషల్ బాయ్ చేసింది వచ్చేసి వస్తుంది ఇన్ని రోజులుగా నేను మిస్ అయింది చౌగా బాగుందా బిర్యానీ మాత్రం మస్తు టేస్ట్ ఉంది చుక్కలు 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 కనిపిస్తున్నాయి అందరూ వచ్చేసేయండి చౌక ఫైనల్గా సాదా బిర్యానీ టేస్టు అదుర్సు సో హైదరాబాద్లో కాకపోయినా బయట దేశం నుంచి కూడా వచ్చేసి తినేసుకోండి తింటారు కూడా అట్లా అది అయిపోయింది ఫుల్ ఓన్లీ బిర్యానీ తినడానికి వచ్చిన టేస్ట్ చేద్దాం ఎన్ని రోజులైంది ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలకి అసలు నేను బిర్యానీ తినలేదు షాదా హోటల్ ఇక్కడ పక్కన పెట్టుకున్నాను నా ఇంటికి అంటే చేయడి గచ్చి కొడితే 12 కిలోమీటర్స్ ఈ 12 కిలోమీటర్స్లలో లేదు సో ఫైనల్గా 12 కిలోమీటర్స్ తర్వాత వచ్చి అంత దూరంగా కష్టపడి వచ్చి మరి చాలా బిర్యానీ కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్ ఆఖరికి తినేది మాత్రం తిన్నాం సో కడుపు మాత్రం నిండలేదు ఇంటి బిర్యానీ ఇచ్చింది 400 రూపాయలు అంట పైసలు మాత్రం లేవు కడుపు మాత్రం నిండలేదు 400 రూపాయలు అయింది బిర్యానీకి ఏదో జిఎస్టీ అంట స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అంట దూలు తిరిగిపోయింది 500 రూపాయలు వేసిపోయింది సో చౌక ఏం కాదు కాస్ట్లీ టేస్ట్ మాత్రం ఇతర బిర్యానీల కంటే మన బిర్యానీ మాత్రం కొంచెం మన కాదు ఈ సాదా హోటల్ బిర్యానీ మాత్రం కొంచెం బెటర్గా ఉంది హైదరాబాద్లో ఎక్కడ బెటర్ లేదు వస్తే ఇక్కడికి వచ్చేసి తినేసేలేండి ఓకే